హాయ్ హలో గైస్, వెల్కమ్ టు శ్రీదా వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా ప్రీవియస్ వీడియోని చాలా ఎంకరేజ్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు. నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో దాట్ క్రాస్డ్ 300 వ్యూస్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే సెకండ్ పార్ట్తో మేము ముందుకు వచ్చాను, యాజ్ ఐ ప్రామిస్డ్ బిఫోర్. యాక్చువల్లీ నెక్స్ట్ డే నేను షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ తెలిసిందే కదా మనకు కుదరదు. సో టుడే ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో రిగార్డింగ్ మై PCOS ప్రెగ్నెన్సీ జర్నీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ 1.5 year అయింది నేను ఫుల్ లెంత్ బ్లాగ్ పెట్టి. సో మర్చిపోయాను యాక్చువల్లీ కంటెంట్ ఎలా పాస్ చేయాలి అని చెప్పి. నా మనసులో ఉంది ఒకటి అండ్ నేను షేర్ చేయాలనుకునేది ఒకటి, అది వీడియోలో ఇంకో రకంగా వస్తుంది. సో ఎగ్జాక్ట్ పెన్ టు పెన్ చెప్పాలని అనుకుంటున్నాను వితౌట్ ఎనీ ల్యాగ్. ఏంటంటే మీరు ముందు వీడియోలో చూసినట్టు నాకు PCOS ఉంది, ఫ్రమ్ విచ్ ఐ యామ్ సఫరింగ్ సిన్స్ 1.5 year. సో PCOSలో నేను చాలాసార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను, బట్ నేను కన్సీవ్ అవ్వలేదు బికాజ్ ఆఫ్, తెలుసు మీకు అందరికీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో అది నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఎలా నాకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని నేను ముందు వీడియోలో చెప్పాను. నేను ఏమీ మెడిసిన్స్ యూజ్ చేయలేదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫిజికల్ వర్కౌట్. అలా అని నేనేం జిమ్కి వెళ్ళలేదు, జస్ట్ కొంచెం పోర్షన్ ఫుడ్ ఇంటేక్ తగ్గించాను పోర్షన్లో. అండ్ మీల్ టు మీల్ మధ్యలో ఏమీ స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, టీ, కాఫీ లాంటివి ఏమీ తీసుకోలేదు. అండ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ ఐ యూజ్ టు డూ ఏ వాకింగ్ ఫర్ అట్లీస్ట్ 1 hour. యూజువలీ హాఫ్ అన్ అవర్ చేయొచ్చు, బట్ నేను డే మొత్తం కలిపి 1 hour వాకింగ్ చేసేదాన్ని, అంతే. నథింగ్ ఎల్స్. ఐ యూజ్ టు యూజ్ ఫోలిక్ యాసిడ్ ఫర్ ఎగ్ క్వాలిటీ, అంతే. సో ఇది నేను ఒక 25 days చేశాను అండ్ నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఐ హోప్ మీకు అది హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది మన వీడియో పార్ట్ 2 కాబట్టి నా ప్రెగ్నెన్సీ ఏమైంది అని చెప్పి ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఏంటంటే నాకు పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. ఐ వాజ్ ఆన్ క్లౌడ్స్. యాజ్ యూ ఆల్ నో, PCOS పేషెంట్ అయ్యుండి ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేసి సడన్లీ ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే ఆబ్వియస్లీ వీ విల్ బీ ఆన్ క్లౌడ్స్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ టైంలో. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ నాకు సీరం బీటా HCG బ్లడ్ టెస్ట్ అయ్యేది. సో ఒక 10-15 days వరకు అది మంచిగా ఉంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ద వాల్యూస్ యూజ్ టు డబుల్. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ వెన్ ఐ వెంట్ టు బ్లడ్ టెస్ట్, నా బీటా HCG వాల్యూస్ తగ్గిపోయాయి అనమాట, విచ్ అది డబుల్ అవ్వాల్సింది నాకు తగ్గిపోయింది. సో మై డాక్టర్ సెడ్ ఇట్ ఈస్ ఏ వార్నింగ్ సైన్. సో మిస్క్యారేజ్ మే బీ పాసిబుల్ అని చెప్పింది. బట్ ఈవెన్ దో కొంచెం ఎలాగైనా ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయాలి అని చెప్పి కొంచెం ప్రొజెస్ట్రాన్, ఇంకా ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ అలా పెట్టారు. లక్కీలీ నాకేం పీరియడ్స్ రాలేదు 1 week దాకా, ఎలాంటి బ్లీడింగ్ అలా ఏం అవ్వలేదు. బట్ ఆఫ్టర్ 1 week నాకు స్లైట్ బ్లీడింగ్ అయ్యేది వెన్ ఎవర్ ఐ పీ. సో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆల్రెడీ నాకు ఒక మిస్క్యారేజ్ అయింది కాబట్టి ఎవ్రీ డే ఈజ్ లైక్ ఏ టఫ్ డే, హార్డ్ డే ఫర్ మీ. ఈరోజు ఏమైపోతుందో అని చెప్పి చాలా స్ట్రెస్ తీసుకున్నాను. అది మేబీ నేను చేసిన తప్పేమో. ఈవెన్ డాక్టర్ అన్నారు వీ షుడ్ నాట్ టేక్ ఎనీ స్ట్రెస్ వల్లే మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయని చెప్పారు. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, ఆఫ్టర్ వెయిటింగ్ సో మెనీ ఇయర్స్, ఆఫ్టర్ స్ట్రగ్లింగ్, పాజిటివ్ వచ్చాక ఏమవుతుందో అని చెప్పి టెన్షన్. సో బ్లీడింగ్ అయ్యాక కూడా నేను ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేశాను. సో నాకు బ్లీడింగ్ చాలా తక్కువ అయ్యేదన్నమాట. మిస్క్యారేజ్ అయినప్పుడు బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది కదా, మీకు అందరికీ తెలిసినట్టు. బట్ నాకు బ్లీడింగ్ చాలా తక్కువ అయింది. సో డాక్టర్ ఆస్క్డ్ మీ టు రిపీట్ ది సీరం బీటా HCG టెస్ట్. సో అది చూస్తే వాల్యూస్ ఎక్కువ తగ్గలేదన్నమాట, యాక్చువల్లీ డబుల్డ్. లాస్ట్ టైంకి ఇప్పటికీ డబుల్ అయ్యాయి. సో ఇట్ ఈస్ లైక్ ఏ డ్రాప్ అండ్ ఏ హైక్. అలా యాక్చువల్లీ యూజువల్లీ జరగదు. సో డాక్టర్ ఆస్క్డ్ మీ టు గో టు స్కాన్. నేను చేసిన పెద్ద మిస్టేక్ నా లైఫ్లో, చాలా పెద్ద మిస్టేక్, విచ్ కాజ్డ్ మీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాను అనమాట. నేను స్కాన్ యాక్చువల్లీ చాలాసార్లు స్కాన్స్ చేయించుకొని ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ స్కాన్స్.
ఐ ఫెల్ట్ లైక్ ఎలా అయినా మిస్క్యారేజ్ అయిపోతుంది కదా, ఓకే అయిపోతుంది ఠీకే. ఇప్పుడు నేను మళ్ళీ స్కాన్స్కి వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్ పెయిన్ అగైన్. మీకు తెలిసే ఉంటుంది ఫీమేల్స్కి స్కాన్ ఎలా ఉంటుందో అని చెప్పి, ఎంత టఫ్ అని చెప్పి. సో నేను డిలే చేశాను, సరే వెళ్దాంలే మంచిగా పీరియడ్స్ అంతా అయిపోయి మొత్తం మిస్క్యారేజ్ అయిపోయాక స్కాన్కి వెళ్దాం, ఒకసారి టెస్ట్ కోసం అని చెప్పి అనుకున్నాను. అది చాలా పెద్ద మిస్టేక్ నేను చేసింది. ఎవ్వరు కూడా చేయకండి. వెన్ ఎవర్ డాక్టర్ ఆస్క్ యూ టు గో ఫర్ ఏ స్కాన్ ప్లీజ్ వెళ్ళండి, అస్సలు డిలే చేయకండి. సో నేను 10 days గ్యాప్ ఇచ్చాను. నేను 10 days అసలు ఈ హాస్పిటల్కి, స్కాన్స్కి, మెడిసిన్స్ ఏమీ వాడలేదు. సో వన్ నైట్ ఐ హ్యావ్ గాట్ వెరీ 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 బ్యాడ్ లైక్ డెత్ఫుల్ పెయిన్ అనొచ్చు. ఇంకా నేను ఆ పెయిన్తో చనిపోతానేమో అనిపించింది, అంత దారుణమైన స్టొమక్ పెయిన్ వచ్చింది. midnight 3 o'clockకి. లక్కీలీ మా హస్బెండ్ నైట్ షిఫ్ట్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్నారు ఆ రోజు. లక్కీలీ నాకు అన్నీ కలిసి వచ్చి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. సో he just helped me to relieve my pain. Hot water bag, డోలో అండ్ మెఫ్టాల్ ట్యాబ్లెట్ వేసుకొని 2 hours స్ట్రగుల్ అయినాక కొంచెం పెయిన్ తగ్గి నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ ఐ వేకప్ ఇట్ వాస్ జస్ట్ నార్మల్. సో చాలా నార్మల్గా ఉండే. సో నేను డాక్టర్కి రీచ్ అవుట్ అవ్వలేదు. ఇది సెకండ్ బిగ్ మిస్టేక్ ఐ హ్యావ్ మేడ్. ప్లీజ్ నో వన్ ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఏ చిన్న ఇష్యూ, ఏ చిన్న పెయిన్ వచ్చినా, ఏ చిన్న అన్కంఫర్టబుల్ అయినా ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్స్ ఇమ్మీడియట్లీ. నాకు మా హస్బెండ్ చెప్పారు ఆ రాత్రి మేడంకి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి. బట్ ఐ డిలేడ్. మేబీ మిస్క్యారేజ్ కదా, ఇంతే పెయిన్ ఉంటుందేమో, నేనే ఎక్కువ పెయిన్ భరించలేనంత నేనే ఫీల్ అవుతున్నానేమో, ఇది నార్మల్ పెయిన్ ఏమో అని చెప్పి నేను అనుకున్నాను. విచ్ ఈజ్ ఎ బ్లండర్ మిస్టేక్ ఐ డిడ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ తగ్గిపోయింది, బాగానే ఉన్నాను, అంతా ఆల్ రైట్ అని చెప్పి నేను మళ్ళీ నెగ్లెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే నైట్ కూడా సేమ్ ఇన్ ది midnight 1 o'clock సివియర్ స్టమక్ పెయిన్, లైక్ సివియర్, లిటరలీ ఐ వాస్ క్రైయింగ్ లైక్ హెల్. మా హస్బెండ్ మళ్ళీ చెప్పారు కాల్ చేయమని చెప్పి, బట్ స్టిల్ ఐ డిలే చేయలేదు. నిన్న రాత్రి డోలో అండ్ మెఫ్టాల్ ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ బ్యాగ్ కంప్రెషన్ పెట్టుకుంటే తగ్గిపోయింది కదా, సో ఈరోజు కూడా అలాగే చేస్తానని చెప్పి సేమ్ రిపీట్ చేశాను. అప్పుడు Jan 10th అనమాట, సండే. ఐ స్టిల్ రిమెంబర్. నేను అసలు ఎప్పుడు ఆ డేట్ మర్చిపోను. సో నేను మా హస్బెండ్ గ్రాసరీ కోసం డీమార్ట్ వెళ్ళామన్నమాట. ఇన్ ద ఈవినింగ్ టైం 7:38 అలా అవుతుంది. అక్కడ షాపింగ్ చేస్తుంటేనే డీమార్ట్లో నేను ఇలా పట్టేసుకున్నాను అనమాట, స్టమక్ పట్టేసుకొని ఇలా ఆగిపోయా. సివియర్ స్టమక్ పెయిన్, సివియర్ అంటే ఇంకా సేమ్ ముందు 2 days ఎలా వచ్చిందో సేమ్ సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది నాకు. అసలు నేను తట్టుకోలేకపోయా. నేను డీమార్ట్ మా ఇంటి నుండి జస్ట్ 1.5 kilometer. ఈ 1.5 kilometer కూడా నేను ఎలా ట్రావెల్ చేస్తాను? ఈ 1.5 kilometer నేను ఇంటికి వెళ్ళే వరకు నేను ఉండను, ఇంకా నేను వెళ్ళిపోతా. ఐ డోంట్ వాంట్ టు సే దట్ వర్డ్, బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని చెప్పి. థ్యాంక్ఫుల్లీ ఇంటికి వచ్చాక మా హస్బెండ్ ఇప్పుడు అలా అస్సలు డీలే చేయకని చెప్పి నా ఫోన్ తీసుకొని మ్యామ్కి మెసేజ్ చేశారు, నా డాక్టర్కి. తను ఇమ్మీడియట్గా స్కాన్కి వెళ్ళమని చెప్పారు. ఆ గైనకాలజిస్ట్ ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ మ్యామ్కి కనెక్ట్ అయ్యి లైక్ రసజ్ఞ వస్తుంది, బికాస్ ఇట్ వాస్ సండే అండ్ ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ 8:45, 9 o'clock అవుతుంది నైట్. సో సండే ఎర్లీగా క్లోజ్ చేశారు కదా. సో మా డాక్టర్ చెప్పారు లైక్ రసజ్ఞ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి అని చెప్పి. నేను వెళ్ళాను 9 కల్లా. మ్యామ్ స్కాన్ చేశారు. ఫస్ట్ షీ ఫౌండ్ అవుట్ దాట్ ద బేబీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ మై ఫెలోపియన్ ట్యూబ్. సో అప్పుడు ఐ వాజ్ బ్లాంక్. అసలు నాకు ఏమీ తెలీదు. అసలు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఏంటి, గ్రోత్ ఏంటి, అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఏం ప్రాబ్లం లేదు కదా మ్యామ్ అని అంటే, ట్యూబ్లో ఉండకూడదు కదా రసజ్ఞ అని అన్నారు. అసలు నాకు ఏం అర్థం అవ్వలేదు. షీ ఆల్మోస్ట్ డిడ్ స్కాన్ ఫర్ 10 minutes. క్లియర్గా చూశారు. షీ ఆస్క్డ్ మీ లైక్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద పెయిన్, ఎక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నానో చూసి షీ లిటరలీ టోల్డ్ మీ ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సో నేను నార్మల్గా వెళ్ళాను. నేను అనుకున్నాను ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంది కదా, సో ట్యూబ్లో నుంచి ప్రెగ్నెన్సీ బేబీ శాక్ తీసి మేబీ యూట్రస్లో పెడతారేమో అనుకున్నాను. లిటరలీ సచ్ ఎ డమ్ భయం. ద మూమెంట్ ఐ గో టు హాస్పిటల్, డాక్టర్ ఇమ్మీడియట్గా వెళ్ళి అడ్మిట్ అవ్వండి అన్నారు.
దేనికి మ్యామ్ అంటే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి, యూ షుడెంట్ గో టు హోమ్ నౌ, నథింగ్, నో వేర్, నో నథింగ్, ఏదున్నా తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అసలు ఏం మాట్లాడను, నేను ఫస్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, సిస్టర్స్కి చెప్తాను అని చెప్పి నన్ను అడ్మిట్ అవ్వమన్నారు. కావాల్సిన బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. మా హస్బెండ్కి చెప్పారు, మ్యామ్ నాకు ప్రెగ్నెన్సీ అనేది లెఫ్ట్ ఫాలోపియన్ ట్యూబ్లో గ్రో అయింది. అది గ్రో అయ్యి మన ఫాలోపియన్ ట్యూబ్ అనేది చాలా థిన్గా ఉంటుందంట లేయర్. సో అందులో శాక్ ప్రెగ్నెన్సీ గ్రో అయ్యి నా ట్యూబ్ అనేది రప్చర్ అయిపోయింది అనమాట. రప్చర్ అయిపోయి మొత్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందని చెప్పారు మ్యామ్. సో దానివల్ల నాకు ఆ పెయిన్ ఏదైతే నాకు 2 days 3 days పెయిన్ వచ్చింది మిడ్ నైట్, అది నా ట్యూబ్ రప్చర్ అవ్వడం వల్ల వచ్చిన పెయిన్. సో ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్, ఇది వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ పెయిన్, అంటే ఈక్వల్ టు నార్మల్ డెలివరీ పెయిన్ అని చెప్పి ఉంటుంది. అంత పెయిన్ ఉంటుందన్నమాట. లైక్ ఎవ్వరు బేర్ కూడా చేయలేరు. సో ఏదైతే నాకు ఫస్ట్ డే మిడ్ నైట్ పెయిన్ వచ్చిందో, స్టమక్ పెయిన్, ఆ రోజే కనుక నేను మా గైనకాలజిస్ట్కి చెప్పి ఉంటే తను నాకు ఒక చిన్న ప్రొసీజర్స్తో నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవారు. నేను 3 days వెయిట్ చేయడం వల్ల ట్యూబ్ రప్చర్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది ఆల్రెడీ లోపల. ఆల్మోస్ట్ లైక్ 30 to 50 ml ఆఫ్ బ్లీడింగ్ అయిపోయింది లోపల నాకు యూట్రస్లో. సో ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల నాకు ఎమర్జెన్సీ సర్జరీ సజెస్ట్ చేయడం జరిగింది. సో నైట్ ఆల్మోస్ట్ నేను అడ్మిట్ అయిన టైం వచ్చేసి 10 o'clock, నేను 10 PM సండే January 10th. సో తను చెప్పారు, నేను సర్జరీ చేస్తాను, ఒకవేళ ట్యూబ్ అంతా లోపల బాగుంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ తీస్తాను. యాక్చువల్లీ 100కి 99% నీ ట్యూబ్ రప్చర్ అయిపోయింది కాబట్టి నీ ట్యూబ్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ లాప్రోస్కోపీతో నేను ట్రై చేస్తాను. ఒకవేళ అది చాలా సివియర్గా ఉంటే మాత్రం సిజేరియన్ చేయాల్సి ఉంటుంది, చేసి ట్యూబ్ అండ్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇదంతా నాతో డిస్కస్ చేయలేదు, బికాస్ నేను ప్యానిక్ అయిపోతాను. ఆల్రెడీ ఎమర్జెన్సీ సర్జరీ అంటే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు ఏమీ అర్థం కాలేదు, అసలు నా మైండ్ ప్రాసెస్ అవ్వలేదు. బికాస్ నేను జస్ట్ నా రిపోర్ట్స్ చూపించడానికి వెళ్ళాను అంతే. తను డైరెక్ట్ అడ్మిట్ అవ్వాలి అన్నారు. ఇమ్మీడియట్గా అనెస్థేషియా వాళ్ళకి ఇంకా ప్రొసీజర్ అంతా, ఆపరేషన్ థియేటర్ అంతా సెట్ చేయడానికి పాపం మా డాక్టర్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కాల్స్ చేసి అందరినీ పిలిపించారు. అండ్ నా సర్జరీ వితిన్ లైక్ 30 minutesలో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయా. అండ్ ఐ హ్యావ్ gone through a laparoscopic surgery and thankfully నేను రైట్ టైంకి వెళ్ళాను కాబట్టి నాకు లాప్రోస్కోపీ ద్వారా నా ట్యూబ్ని కానీ ప్రెగ్నెన్సీని కానీ తీసేయగలిగారు. అండ్ డాక్టర్ చెప్పారు, ఒకవేళ నేను ఒక 2 hours డిలేగా వచ్చినా కూడా నా ప్రాణంకే థ్రెటన్, నా లైఫ్కే డేంజర్ అయి ఉండేది, నా లైఫ్ కూడా 50-50 ఛాన్స్ ఇచ్చేవాళ్ళని చెప్పారు. సో ఎవ్వరూ ఇలాంటి మిస్టేక్ చేయకండి. whenever you feel like you are pregnant, whenever your blood reports comes positive, every చిన్న థింగ్ని కూడా మీరు సీరియస్గా తీసుకోండి. టైంకి అప్డేట్స్ ఇస్తూ ఉండండి మీ డాక్టర్స్కి. ఏదైనా చిన్న పెయిన్ వచ్చినా ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్. సో లాప్రోస్కోపీ ద్వారా నా లెఫ్ట్ ఫాలోపియన్ ట్యూబ్ రిమూవ్ చేశారు. అండ్ డాక్టర్ ఆల్సో చెక్ మై రైట్ ఫాలోపియన్ ట్యూబ్. అదంతా ఓకే, అంత బాగానే ఉందని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ లాస్ట్ మై సెకండ్ బేబీ ఆల్సో. చాలా ట్రామాలోకి వెళ్ళాను, బికాజ్ అంతా ఒక స్పాన్ ఆఫ్ టైంలో అయిపోయింది కదా, ఫాస్ట్గా అయిపోయింది. అసలు ఏమీ అర్థం కాలేదు, ఏమీ ప్రాసెస్ అవ్వలేదు. ఈరోజు ప్రెగ్నెంట్ అని తెలిసింది, నెక్స్ట్ నా హెచ్సిజీ లెవెల్స్ డౌన్ అయ్యాయి, నెక్స్ట్ డబల్ అయ్యాయి. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాక, నా బేబీ వస్తుంది అని ఫీల్ అయ్యాక మిస్క్యారేజ్ అవ్వడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం, ఇదంతా ఇంటర్నల్లీ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా, లైక్ హెచ్సిజీ లెవెల్ అప్ డౌన్. సో దానివల్ల ఇంకా ద థింగ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ త్రూ, మొత్తం మెంటల్ ట్రామాలోకి వెళ్ళాను. కుడెంట్ ఏబుల్ టు రికవర్ మెంటలీ అండ్ ఫిజికల్లీ. సో డాక్టర్ సజెస్టెడ్ మీ 1 month రెస్ట్. ఇఫ్ యూ కెన్ సీ, మీరు చూస్తూ ఉంటే నా ఫేస్ చాలా డల్గా ఉంటుంది ఇప్పుడు కూడా.
చాలా నీరసంగా ఉంటుంది ఎప్పుడు. మీకు అనిపించవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వీడియో చేయాలి అని చెప్పి. ఊరికే ఇంట్లో ఉంటే అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. లైక్ ఐ మిస్డ్ మై సెకండ్ బేబీ కూడా, సెకండ్ మిస్క్యారేజ్ అయింది, ఇంకెప్పుడు అయినా నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా, మల్టిపుల్ థాట్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ ఇన్ మైండ్, మల్టిపుల్ సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వడం, ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుకు రావడం. సో మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఐ వాంట్ మై సెల్ఫ్ టు ఎంగేజ్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్. సో యూట్యూబ్లో వీడియోస్ చేయడం, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి పర్సనల్గా ఇలా నేనే మీతో ఎంగేజ్ అయితే నేను లైక్ డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఆ ట్రామాలోకి వెళ్ళకుండా తొందరగా బయటకు వచ్చేస్తానని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా వీడియో ద్వారా, నా ఎక్స్పీరియన్స్, నా స్టోరీ ద్వారా అట్లీస్ట్ 1-2 మెంబర్స్ అయినా సరే 1-2 మెంబర్స్ అయినా సరే ఇన్స్పైర్ అయ్యి ఏ చిన్న థింగ్ అయినా సరే ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతారన్న చిన్న హోప్తో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ 3.5 వీక్స్ అయిందనమాట ఈ రోజుకి నా సర్జరీ అయ్యి. హోప్ఫుల్లీ బాగానే రికవర్ అవుతున్నాను. సో నాకు 2 ట్రామాస్ అనమాట. వన్ ఈజ్ సర్జరీ విచ్ ఇస్ ఎమర్జెన్సీ, అన్ప్లాన్, నథింగ్, ఇమ్మీడియట్గా సర్జరీ అనడం అదో పెద్ద ట్రామా ఫిజికలీ. అండ్ ఐ లాస్ట్ మై బేబీ. నవ్వుతున్నాను, బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్. ఐ హ్యావ్ రియలీ గాన్ త్రూ ఎ లాట్. I'm hoping for the rainbow baby to come soon. Hopefully everything gonna be okay soon. మీరందరూ కూడా నా కోసం ప్రే చేయండి, బ్లెస్ చేయండి దట్ నా హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని. అండ్ ఆల్సో నేను ఒక మంచి హెల్తీ బేబీకి ఏమనాలి, సో ఒక మంచి హెల్తీ బేబీకి నేను బర్త్ ఇవ్వాలి అని చెప్పి మీరందరూ బ్లెస్ చేయండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది యూనివర్స్. నేను ఇది చాలా నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా నా ట్రాజెడీ స్టోరీ విన్నందుకు. ఇంకా పోను చాలా మంచి వీడియోస్తో వస్తాను, హెల్త్ అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఐ విల్ ఆల్సో థింకింగ్ టు మేక్ ఏ హోమ్ టూర్. చాలామందికి ఇష్టం కదా హోమ్ టూర్, ఈవెన్ మై ఫేవరెట్. నేను చాలామంది హోమ్ టూర్స్ చూస్తూ ఉంటాను, చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. సో హోమ్ టూర్తో వస్తాను. అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, కుకింగ్ అన్నిటితో ఇప్పటి నుండి నేను మీతో కంటిన్యూస్గా టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వెళ్ళేటప్పుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు 469 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ విషింగ్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్ వెరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.